1,00,000 వరకు గణించడం. ఇప్పుడు మీకు 10,000 వరకు లెక్కించడం మీకు తెలుసు. అంటే మనం 10,000 వరకు గల సంఖ్యల్ని లెక్కించగలుగుతాం కదా. అయితే అంతకంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, వాటిని ఎలా మరి నేర్చుకుందాం ఈ పాఠంలో. అతి చిన్న అంకె సంఖ్య 1, అతిపెద్ద అంకె సంఖ్య 9 కదా. 1తో 9ని కలిపితే 10. అతి చిన్న 2 అంకెల సంఖ్య మనకి 10 వస్తుంది. మరి అతిపెద్ద 2 అంకెల సంఖ్య ఏది? అవును, 99. మరి 99కి 1 కలిపితే ఏమవుతుంది? 100. అది అతి చిన్న 3 అంకెల సంఖ్య. కాబట్టి 3 అంకెల అతి చిన్న సంఖ్య ఎంత? 100. మరి 3 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది? అది 3 9లను కలిగి ఉంటుంది. కాబట్టి అది ఎంత? 999. దీనికి 1ని కలిపామనుకోండి, అంటే 999 ప్లస్ 1. 1ల స్థానంలోని 9కి 1 కలిపితే 10 వస్తుంది. దీనిలో 1ని 10ల స్థానం కింద రాస్తే అక్కడ 9 ప్లస్ 1 ఎంత? 10. దీనిలో 1ని 100ల స్థానం కింద రాస్తే అక్కడ 9 ప్లస్ 1 10 వస్తుంది. కాబట్టి 999కి 1 కలిపితే ఎంత వచ్చింది? 1000. ఇది 4 అంకెల అతి చిన్న సంఖ్య అన్నమాట. మరి 4 అంకెల అతిపెద్ద సంఖ్య ఎంత? అక్కడ 4 9లు ఉంటాయని తెలుసు మనకి. అంటే ఎంత? అది 9,999. దీనికి మనం 1 కలిపామనుకోండి, మనకెంత వస్తుంది? 10,000. అంటే మనకి 5 అంకెల అతి చిన్న సంఖ్య ఎంత? 10,000 అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్దాం. 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఎంత అవుతుంది? అందులో మరి ఎన్ని 9లు ఉండాలి? 5 9లు. అంటే 99,999. మరి దీనికి 1 కలిపామనుకోండి, అప్పుడు అది ఎంత అవుతుంది? 99,999 ప్లస్ 1. 1ల స్థానం నుంచి ప్రారంభిద్దాం. ఇక్కడ 9 ప్లస్ 1 10. 1ని తర్వాత స్థానానికి తీసుకెళ్తే అక్కడ మళ్ళీ 9 ప్లస్ 1 10. మళ్ళా 1ని తర్వాత స్థానానికి పక్కకి తీసుకెళ్తే 9 ప్లస్ 1 10. ఈ విధంగా చేస్తూ పోతే మనకి ఎంత వస్తుంది? 100,000. 100,000 అంటే 100,000. అంటే 100,000ని మనం 1,00,000 అంటాం. కాబట్టి 6 అంకెల అతి చిన్న సంఖ్యని చూసాము ఇక్కడ. 1 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? 5 సున్నాలు. ఇది 100,000కు సమానం. కాబట్టి దీన్ని మనం 1,00,000 అంటాం. 99,999 తర్వాత 1,00,000 వస్తుంది. కాబట్టి 99,999 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1,00,000. 1,00,000 ఎలా రాస్తున్నాం మనం? 1, తర్వాత ఎన్ని సున్నాలు? 2, 3 సున్నాలు. అంటే 1,00,000లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? మొత్తం 5 సున్నాలు. దీన్నే మనం 10,000 ఇంటూ 10 అని కూడా రాయొచ్చు. 10,000 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 1,00,000. 1,00,000 అంటే 1 తర్వాత 5 సున్నాలు వస్తాయి. ఇప్పుడు 1,00,000 ప్లస్ 1,00,000 అనుకోండి, ఎంత? 2,00,000. ఉదాహరణకి మణిరామ్ ఒక స్థలాన్ని 5,76,850 రూపాయలకి కొన్నాడు అనుకుందాం. ఇక్కడ మనం సంఖ్యను అంకెలలోనే రాయాలి, అక్షరాల్లో రాయకనే. ఇప్పుడు ఇలాంటి పెద్ద సంఖ్యని ఎలా చదవాలి మరి? తికమకగా ఉందా? ఈ సంఖ్యను స్థాన విలువల పట్టిక కింద ఉంచి చూడండి. అప్పుడు మనం చాలా సులభంగా చదవగలుగుతాం. అయినా తికమకగా అనిపిస్తోందా? ఈ సంఖ్య 1ల స్థానంలో 0ని, 10ల స్థానంలో 5ని, 100ల స్థానంలో 8ని, 1000ల స్థానంలో 6ని, 10,000ల స్థానంలో 7ని, లక్షల స్థానంలో 5ని కలిగి ఉంది. దీనిని మనం 5,76,850 అని చదువుతాం. ఇక్కడ 1ల స్థానం లేదు కాబట్టి దానిని 0గా చదువుతాం.
కాబట్టి 5,76,850. ఇప్పుడు మనం ఈ 6 అంకెల సంఖ్యని విస్తరణ రూపంలో రాయడానికి ప్రయత్నిద్దాం. మొదటగా 5 లక్షల నుంచి ప్రారంభించి 5 ఇంటూ 1,00,000, 7 ఇంటూ 10,000 ఇలా రాసుకుంటూ పోతాం. మరియు ఒకట్ల స్థానం చివరి అంకె ఎంత? 0. 1 ఇంటూ 0 కాబట్టి దీన్ని వదిలిపెడతాం. అప్పుడు ఏమవుతుంది? 5,76,850 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1,00,000 ప్లస్ 7 ఇంటూ 10,000 ప్లస్ 6 ఇంటూ 1000 ప్లస్ 8 ఇంటూ 100 ప్లస్ 5 ఇంటూ 10. ఇది ఇప్పుడు మీకు రాయడం చాలా సులభంగా ఉంది కదా. 5ను 1,00,000తో గుణించటం, 7ను 10,000తో గుణించటం, 6ను 1000తో గుణించడం, 8ని 100తో గుణించడం మరియు 5ని 10తో గుణించడం అన్నమాట. మరి ఈ పాఠాన్ని మళ్ళీ ఒకసారి చూసి సాధన చేయండి. తర్వాత పాఠంలో మనం ఇంకా బోల్డ్ అంతా నేర్చుకుందాం.